10 lakhs బడ్జెట్లో ఒక 7 సీటర్ కార్ దొరుకుతుంది. అది కూడా 4 స్టార్ జిఎన్ క్యాప్ రేటింగ్ ఉన్న కార్ దొరుకుతుంది. 10 lakhs బడ్జెట్లో క్రూజ్ కంట్రోల్ ఉన్న కారు దొరుకుతుంది. అండ్ 10 lakhs బడ్జెట్లో అలాయ్ వీల్స్ ఉన్న కార్ కూడా దొరుకుతుంది. ఈ క్రూజ్ కంట్రోల్ అలాయ్ వీల్స్ గురించి చెప్తున్నాను, చిన్న కార్ గురించి చెప్తున్నానేమో అనుకోకండి. ఇది కూడా ఒక కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉన్న కారు, మంచి బ్రాండ్ కార్ అనమాట. సో ఇలా 10 lakhs బడ్జెట్లో ఒక 7 కార్స్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ 7 కార్స్ స్పెసిఫిక్గా 10 lakhs బడ్జెట్లో ఆ కార్లో ఏ వేరియంట్ మనకు దొరుకుతుంది, ఆ వేరియంట్లో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ ఈ కార్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో మీరు వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట, ఏ కార్ తీసుకోవడం కరెక్ట్, మీకు ఏ కార్ కరెక్ట్ అనేది. సో హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఈ వీడియో చేయడానికి నేను ఏం చేశానంటే 10 lakhs ప్రైస్ పాయింట్, అప్రాక్సిమేట్లీ 10 lakhs అరౌండ్లో మనం తీసుకున్న 7 కార్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు స్ప్రెడ్షీట్ చూస్తున్నారు కదా, ఆ 7 కార్స్లో ఏ వేరియంట్ దొరుకుతుంది ఆ బడ్జెట్కి అని చెప్పేసి ఆ వేరియంట్ పేరు అయితే రాశాను. దాంతోపాటు ఆ వేరియంట్కి ఎంత ప్రైస్ పడుతుందో అది వేసాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటున్నాయో సాధారణంగా ఆ ఫీచర్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రాశాను. దాని తర్వాత ఆ ఫీచర్స్ ఈ వేరియంట్లో ఈ కార్లో ఉన్నాయా లేదా, నెక్సాన్లో ఉన్నాయా సేమ్ ఫీచర్స్, 3XOలో ఉన్నాయా, ఇలా కంపేర్ చేసుకుంటూ మొత్తం ఈ స్ప్రెడ్షీట్ క్రియేట్ చేశాను అనమాట. చాలా ఎక్కువ ఎఫర్ట్ అయితే పట్టింది. అండ్ ఈ స్ప్రెడ్షీట్ మన కార్ మామ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు కనుక కార్ కొనాలి అన్న ప్రయత్నంలో ఉన్నారనుకోండి, కార్ కొనే విషయంలో డౌట్స్ తీర్చుకోవాలన్నా లేకపోతే డిస్కౌంట్స్ తెచ్చుకోవాలన్నా సరే, కార్ మామ కమ్యూనిటీ ఉందన్నమాట. కార్ మామ వాట్సాప్ కమ్యూనిటీ ఇది. మీరు దీన్ని జాయిన్ అవ్వాలంటే దీని లింక్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ ఏమో రెనాల్డ్ ట్రైబర్ ఎమోషన్. సో రెనాల్డ్ ట్రైబర్ ఈ కారు, దానిలో ఎమోషన్ వేరియంట్ అయితే నేను పిక్ చేశాను. ఎమోషన్ యాక్చువల్గా టాప్ వేరియంట్ అనమాట. ఇది 9.37 lakhs రెనాల్డ్ ట్రైబర్ ఎమోషన్. నేను మాన్యువల్ వేరియంట్ అయితే పిక్ చేశాను. ఇంకొంచెం బడ్జెట్ పెడితే ఆటోమేటిక్ కూడా వచ్చేస్తుంది, కానీ నేను ఎందుకు పిక్ చేయలేదంటే రెనాల్డ్ ట్రైబర్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇంజన్ పికప్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో దానిలో ఆటోమేటిక్ అనేది నేను రిఫర్ చేయను. సో ఈ రెనాల్డ్ ట్రైబర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే ఒక 10 lakhsలో వచ్చే ఒక 7 సీటర్ కార్ అని చెప్పేసి, అది రెనాల్డ్ ట్రైబరే అనమాట. సో 10 lakhsలో కూడా కాదు, మన 9.37 lakhs ఆన్ రోడ్ ప్రైస్, హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను నేను. అప్రాక్సిమేట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ఉంటుంది. సో ఇది మనకి 9.37 lakhs 7 సీటర్ కార్ వస్తుంది. ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ దొరికింది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్గా 3rd row సీట్స్ వచ్చేసి ఫోల్డ్ అవుతాయి. అండ్ ఈవెన్ కావాలంటే రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. రిమూవ్ చేసుకుని దీన్ని 5 సీటర్ కార్ కింద కూడా మనం చేసేసుకోవచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే 5 సీటర్ కార్ కింద చేసుకుంటే ఎక్కువ బూట్ స్పేస్ దొరుకుతుంది. సో ఇక్కడ ఇది ఎవరికి నేను రికమెండ్ చేస్తానంటే ఈ కార్ని బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కొంచెం లగేజ్ క్యారీ చేయాలి, అక్కడికి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట కారు. ఎందుకంటే సిటీ కండిషన్లో చాలా బాగా యూజ్ అవుద్ది. ఘాట్ రోడ్స్, హిల్ రోడ్స్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే పికప్ అయితే ప్రాబ్లం ఉంది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి దీని ఇంజన్ ఒకటే డ్రాబ్యాక్, లేకపోతే ఈ కార్ ఎప్పుడో క్లిక్ అయిపోయేది. ఇంజన్ వైజ్ పికప్ అయితే తక్కువ ఉందన్నమాట, దానివల్ల ఇది కొంచెం సేల్స్ తక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, 7 సీటర్ కార్ కావాలి, బడ్జెట్లో కావాలి అనుకుంటే రెనాల్డ్ ట్రైబర్ ఎమోషన్ 9.37 lakhsకి మీరు ఎమోషనల్గా హ్యాపీగా బై చేసుకోవచ్చు అనమాట. మన లిస్ట్లో నెక్స్ట్ కార్ కియా సోనెట్. కియా సోనెట్ హెచ్టీకే వేరియంట్ అయితే పిక్ చేశాను. ఇది 10.02 lakhsకి మనకి వస్తుందన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను అగైన్. సో కియా సోనెట్ ఒక మంచి కారు, సక్సెస్ఫుల్ కార్ అనమాట కియా నుంచి. ఇది లైక్ హుండాయ్ వెన్యూ ఎలాగ ఉంటుందో ఫీచర్స్, సేమ్ ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి. యాక్చువల్గా లుక్స్, కియా సోనెట్ లుక్స్ చాలా మందికి బాగా నచ్చుతాయి. కొంచెం డైనమిక్ లుక్స్ ఉంటాయి అనమాట. లుక్స్ అయితే కొంచెం ఏమంటారు, కొంచెం రగ్గడ్ లుక్స్, కొంచెం స్టైలిష్గా ఉండాలనుకున్న వాళ్ళు కియా సోనెట్ బాగా నచ్చుతుంది. అండ్ కియా కార్స్ అన్నింటిలో కూడా ఇంటీరియర్స్ కొంచెం ప్రీమియంగా ఉంటాయి. అండ్ కియా సోనెట్ కూడా దానికి ఏం ఎక్సెప్షన్ కాదు. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉంటుంది కియా కార్స్. తర్వాత కస్టమర్ సర్వీస్, కియా కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. దిస్ ఆర్ ద ప్రోస్ కియా సోనెట్ విషయంలో. అండ్ కియా సోనెట్ యొక్క
కాన్స్ వచ్చేసరికి కొంచెం సస్పెన్షన్ అయితే హార్డ్ సస్పెన్షన్ ఉంది. సో గతుకులు అవి వస్తాయి కదా సిటీ రోడ్స్, కొంచెం పీపుల్ మే ఫీల్ దట్ జర్క్ అయితే కనిపిస్తుంది అనమాట, అబ్జార్బ్ చేసుకోదు, అదొక ప్రాబ్లం ఉంది. రేర్ సీట్ స్పేస్ కొంచెం తక్కువ ఉంది, అదొక డ్రాబ్యాక్ అయితే మనకి కియా సోనెట్లో ఉంటుంది. ఇంకా ఇంకొక మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి కియా సోనెట్లో క్రాష్ టెస్ట్ రేటింగ్ లేదనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ డ్రాబ్యాక్. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ బాగానే ఉంది, ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇస్తున్నారు, ఎయిర్ బ్యాగ్స్ అవి అన్నీ ఆఫర్ చేస్తున్నారు, కానీ క్రాష్ టెస్ట్ రేటింగ్ లేదు, అదొక డ్రాబ్యాక్ అయితే ఉంది. అండ్ మనం పిక్ చేసుకున్న వేరియంట్ హెచ్టీకే వేరియంట్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ దొరుకుతుంది, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అది ఉందన్నమాట. తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే దొరుకుతుంది, రేర్ ఏసీ వెంట్స్ దొరుకుతున్నాయి, తర్వాత రేర్ డీఫాగర్ దొరుకుతుంది, ఇంకా రేర్ పార్కింగ్ కెమెరా దొరుకుతుంది, రివర్స్ పార్కింగ్ కెమెరా, తర్వాత ఫోల్డబుల్ రేర్ సీట్. అండ్ ఈ వేరియంట్లో మీకు టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చేసారనమాట. సో కియా సోనెట్ ఆ రకంగా ఈజ్ ఎ గుడ్ కార్, లైక్ 10 lakhs కియా సోనెట్ హెచ్టీకే. సో 10.02 lakhsకి మీకు దొరుకుతుంది. ఇది మీరు షోరూమ్ వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువకి దొరకవచ్చు, 9.6, 9.7 అలాగా దొరికే అవకాశం అయితే ఉన్నది. సో మన లిస్ట్లో థర్డ్ కార్ ఒక బేస్ మోడల్ అనమాట. యాక్చువల్గా ఇది నేను రిఫర్ చేస్తుంది, ఇది బేస్ మోడలే, కానీ దీనిలో ఫీచర్స్ చూస్తే భలే ఉంటాయి. అంటే ఒక టాప్ మోడల్స్లో ఇచ్చే ఫీచర్స్ లాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారు. నేను మాట్లాడుతున్నది కియా సైరోస్ గురించి. కియా వాడు సైరోస్ని యాక్చువల్గా ఈ ఇయరే లాంచ్ చేశాడు 2025లో, కానీ అంత సక్సెస్ అవ్వలేదు. బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ అండర్ రేటెడ్ కార్, చాలా మంచి కార్ ఇది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు లుక్స్ నచ్చక కొనట్లేదని అనుకుంటున్నాను, బట్ లుక్స్ ఆర్ డిఫరెంట్. నాకైతే పర్సనల్గా నచ్చింది, అండ్ కొంతమందికి ఆ లుక్స్ డిఫరెంట్గా ఉన్నవి నచ్చుతుంది కూడా. సో డిఫరెంట్ లుక్స్ ఉంటాయి కియా సైరోస్ది, అది ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, కానీ కియా సైరోస్ విషయంలో అది డిసడ్వాంటేజ్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత వెరీ స్పేషియస్ కార్ అనమాట ఇది, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్, సీటింగ్ చాలా బాగుంటుంది, సీట్ పొజిషన్ రేర్ సీట్ రిక్లైనింగ్ ఇచ్చాడు, అవన్నీ ఆప్షన్స్ ఇచ్చాడు, అండ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ బూట్ స్పేస్ విషయంకి వచ్చేసరికి ఇది హుండై క్రెటా లాంటి పెద్ద కార్స్ కన్నా ఎక్కువ బూట్ స్పేస్ దీనిలో దొరుకుతుంది మనకి. తర్వాత 5 star భారత్ ఎన్క్యాప్ రేటింగ్, భారత్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా పక్కన తీసి పడేయొద్దండి. భారత్ ఎన్క్యాప్లో 5 star వచ్చిన కార్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా 5 star కానీ 4 star కానీ గ్యారంటీగా వచ్చాయి. కొంచెమే డిఫరెన్స్ ఉందన్నమాట టెస్టింగ్ కండిషన్స్లో, భారత్ ఎన్క్యాప్ని కూడా మనం నమ్మొచ్చు. సో ఈ మోడల్లో మనకి ఉన్న కాన్స్ వచ్చేసరికి లుక్స్ ఒకటేనండి, ఎందుకంటే లుక్సే చాలా మందికి నచ్చట్లేదు, దానివల్లే ఈ మోడల్ కొంచెం అంత సక్సెస్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. బట్ అదర్వైజ్ మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి టర్బో ఇంజిన్ ఇస్తున్నారనమాట, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ లేదు, టర్బో ఇంజిన్ దొరుకుతుంది. అండ్ ఇందులో నేను రిఫర్ చేసే మోడల్ కియా సైరోస్ హెచ్టీకే 10.24 lakhs, 10.24 lakhsకి ఆన్ రోడ్ ప్రైస్కి మనకు వచ్చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఈ 10.24 lakhs బేస్ మోడల్, ఇందులో 12.3 inch టచ్ స్క్రీన్, ఇది మనం డిస్కస్ చేస్తున్న 10 lakh బడ్జెట్ కార్స్ అన్నిటికన్నా పెద్ద టచ్ స్క్రీన్ దీనిలోనే ఉందన్నమాట. అండ్ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్, 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ మనకి ఫ్రంట్ రేర్ రెండిట్లో ఇచ్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే, 15 inch వీల్స్ కొంచెం ఇవ్వడం అది కొంచెం డ్రాబ్యాక్, బేస్ మోడల్లో ఆ ప్రాబ్లం ఉంది. రేర్ వ్యూ కెమెరా ఇచ్చాడు, రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చాడు, ఇంకా రేర్ డోర్ సన్షేడ్, అంటే రేర్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ డోర్ విండోస్కి సన్షేడ్ మనం ఇలా ఆన్ చేసుకోవచ్చు అనమాట, అవి ఇచ్చాడు. సో అలా చూసుకుంటే బేస్ మోడల్ పరంగా దే రియలీ గుడ్ వాల్యూ ఫర్ మనీ ఆఫర్ చేస్తున్న కార్ ఇది. ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కియా సైరోస్. ఒక బడ్జెట్ టైట్గా ఉంది కానీ ఒక మంచి కార్ కావాలి, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్ కావాలంటే కియా సైరోస్ హెచ్టీకే వేరియంట్ 10.24 lakhsకి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట. ఏంటి బాస్ అన్ని కార్స్ గురించి చెప్తున్నావు కానీ నెక్సాన్ 3X గురించి మాట్లాడట్లేదు అని అనుకుంటున్నారా? దానికే వస్తున్నానండి. నేను యాక్చువల్గా ప్రైస్ వైజ్ వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను పిక్ చేసిన కారు 4th కార్ మన దాంట్లో XUV 3XO, ఇది పిక్ చేశాను 4th కార్గా. అందులో నేను రెవెక్స్ M అనే వేరియంట్ అయితే పిక్ చేశాను. సో ఈ రెవెక్స్ M వేరియంట్ 10.25 lakhsకి అయితే దొరుకుతుంది అనమాట. సో 10.25 lakhsకి ఇది ఇట్స్ ఎ గుడ్ వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ మహీంద్రా 3X, మన వేరియంట్ గురించి మాట్లాడే ముందు 3XO యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకున్నట్లయితే 3XO డెఫినెట్లీ డాషింగ్ లుక్స్, ఒక ప్యూర్ ఎస్యూవీ, ఒక కాంపాక్ట్ ఎస్యూవీలో కాకుండా ఒక రియల్ ఎస్యూవీ టైప్ ఆఫ్ ఫీల్ అయితే ఉంటుంది. చూడడానికి ఒక ఎస్యూవీ లాగా ఉంటుంది, మనం లోపల కూర్చున్న ఒక ఎస్యూవీ లాగా అనిపిస్తుంది.
అండ్ మోర్ ఓవర్ నడిపినా కూడా ఒక ఎస్యూవీలో అనిపిస్తుంది. అది 3XO యొక్క బెనిఫిట్. అండ్ 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్పేస్ కూడా బాగుంటుంది. నెక్సాన్తో పోల్చుకున్న స్పేస్ ఈజ్ బెటర్. అండ్ మనకి ఇందులో ఏంటంటే స్టాండర్డ్గా కూడా 4 డిస్క్ బ్రేక్స్ అనేవి స్టాండర్డ్ చేసేసారు. ఆల్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ రావడం వల్ల బ్రేకింగ్ ఈజ్ వెరీ సుపీరియర్. అది బెనిఫిట్. సో ఓన్లీ డ్రాబ్యాక్ అది కాన్స్ విషయం వచ్చేసరికి 3XOలో మనకి టాల్ పీపుల్కి కొంచెం సీటింగ్ పొజిషన్ కొంచెం లోగా అనిపిస్తుంది. అది ఒక ప్రాబ్లం. తర్వాత ఫ్యూల్ ఎఫిషియన్సీ కొంచెం తక్కువ ఉంటుంది. సిటీలో ఎస్పెషల్లీ ఫ్యూల్ ఎఫిషియన్సీ మిగతా కార్స్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. తర్వాత మహీంద్రా యొక్క సర్వీస్ స్టిల్ ఇట్ ఈస్ క్వశ్చనబుల్. లైక్ అంత బాగాలేదు. ఆ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత కొన్ని మైనర్ గ్లిచెస్, కొన్ని కంప్లైంట్స్ అయితే ఉంటున్నాయి. కార్ అయితే కంప్లీట్ ట్రబుల్ ఫ్రీ ఓనర్షిప్ అయితే లేదు. అది ఒక ఛాలెంజ్. ఇప్పుడు మనం రెవెక్స్ ఎం వేరియంట్లో దొరికే ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులోని ఇంట్రెస్టింగ్గా లెదర్ సీట్స్ ఇచ్చేశారు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చాడు, రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చాడు. తర్వాత మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఇవ్వలేదు. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవ్వలేదు. ఈవెన్ వైర్డ్ కూడా ఇవ్వలేదు. ఇది డ్రాబ్యాక్ అని నాకు అనిపిస్తుంది అనమాట ఈ వేరియంట్కి. సో బట్ మిగతా ఇది ఓకే, నేను వీటి లేకపోతే అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే కనుక 10.25 lakhs బడ్జెట్కి XUV 3XO రెవెక్స్ ఎం ఈజ్ ఎ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. టాటా నెక్సాన్ మన లిస్ట్లో 5th కార్ ఏమో టాటా నెక్సాన్. అండ్ నెక్సాన్లో నేను ప్యూర్ ప్లస్ వేరియంట్ని అయితే పిక్ చేసుకున్నాను. ఇది 10.57 lakhs ఆన్ రోడ్ ప్రైస్కి మనకి దొరుకుతుంది. సో టాటా నెక్సాన్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మనం చూద్దాం. టాటా నెక్సాన్ ఏంటంటే సేఫ్టీ ఛాంపియన్. ఒక సేఫ్టీకి ఇండియాలో ఒక బ్రాండ్ అంబాసిడర్ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాటా నెక్సాన్ ఈజ్ ద ఫస్ట్ 5 స్టార్ రేటెడ్ కార్ ఇన్ ఇండియా. సో టాటా నెక్సాన్కి ఎప్పుడైతే 5 స్టార్ రేటింగ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో సేఫ్టీ గురించి అయితే ఒక చర్చ అయితే మొదలైంది. సో సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అని దాని గురించి టాటా నెక్సాన్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ దీనికి భారత్ ఎన్క్యాప్లో కానీ గ్లోబల్ ఎన్క్యాప్లో ఉంది. రేటింగ్తో పాటు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ నెక్సాన్ వాడు ఏం చేశాడంటే నెక్సాన్లో సేఫ్టీ ఫీచర్స్ కూడా స్టాండర్డ్గా ఇచ్చేసాడు. మొత్తం బేస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తాం అన్ని కార్స్లో కూడా ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్ చేసేసారు అనుకోండి. బట్ టాటా నెక్సాన్ అది కొంచెం స్టార్ట్ చేశాడు. తర్వాత నెక్సాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే లుక్స్ అండ్ స్టైలింగ్. చాలామందికి లుక్స్, ఫీచర్స్ చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ టాటా నెక్సాన్ ప్రైస్ పాయింట్స్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్లో ఇది అందరికీ కూడా క్యాటర్ చేస్తుంది. అదొక రీజన్ టాటా నెక్సాన్ బాగా సక్సెస్ అయింది. డ్రాబ్యాక్స్ విషయం వచ్చేసరికి టాటా నెక్సాన్లో టాటా సర్వీస్ క్వాలిటీ ఇప్పుడు కూడా కొంచెం క్వశ్చనబుల్గా ఉంది. చాలా సర్వీస్ సెంటర్స్లో సర్వీస్ బాగాలేదు అనేది కస్టమర్స్ ఇస్తున్న కంప్లైంట్. తర్వాత అప్పుడప్పుడు మైనర్ గ్లిచెస్ వస్తున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కంప్లీట్ ట్రబుల్ ఫ్రీ ఓనర్షిప్ లేదు. ఆ డ్రాబ్యాక్ అయితే మనకి టాటా కార్స్లో ఉంటుంది. అండ్ నెక్సాన్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇప్పుడు మనం నెక్సాన్లో ప్యూర్ ప్లస్ వేరియంట్లో దొరికే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 16 inch వీల్స్ దొరుకుతున్నాయి. రేర్ డీఫాగర్ ఇస్తున్నాడు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే దొరుకుతుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ దొరుకుతుంది. ఆటో ఫోల్డబుల్ ORVMs దొరుకుతున్నాయి. రేర్ ఏసీ వెంట్స్ దొరుకుతున్నాయి. తర్వాత రివర్స్ పార్కింగ్ కెమెరా దొరుకుతుంది. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ కవర్ అవుతున్నాయి. సో మీకు ఈ ఫీచర్స్ కనుక ఓకే అనుకుంటే 10.57 lakhsకి దొరుకుతుంది. షోరూమ్ వాళ్ళతో కొంచెం నెగోషియేట్ చేస్తే మీకు ఇంకా ఒక 20-30 వేలు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి డిస్కౌంట్లు మన కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది డిస్కౌంట్లు తీసుకొని కార్ కొనుక్కుంటున్నారు అనమాట. గ్రూప్ బయింగ్ చేస్తున్నారు. మన గ్రూప్ నుంచి కూడా మనం డిస్కౌంట్స్ మాట్లాడాం అనమాట. సో మీరు కార్ కొనే జర్నీలో ఉంటే కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ఉంది. సో మన లిస్ట్లో లాస్ట్ కార్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ అనేసానా? కాదు. లాస్ట్ కార్ ఎందుకన్నానంటే ఇప్పుడు దీనికన్నా ఇంకో కార్ ఉంది, దాని గురించి మాట్లాడాలి. అది కొంచెం స్పెషల్ అనమాట. సో అది ఎందుకో మీకు కొంతసేపు అర్థమవుతుంది. సో ఇప్పుడు 6th కార్ వచ్చేసి మన దాంట్లో స్కోడా కైలాక్. ఇది నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్పిన ఇంట్రెస్టింగ్ కార్ ఇదే అనమాట. స్కోడా కైలాక్ నేను పిక్ చేసిన వేరియంట్ వచ్చేసి స్కోడా కైలాక్ సిగ్నేచర్ వేరియంట్. ఇది 10.73 lakhs, కొంచెం ఎక్కువ వెళ్తుంది బడ్జెట్. బట్ విత్ డిస్కౌంట్స్ మీకు 10.5 lakhs వరకు దొరికే అవకాశం ఉంది. సో కైలాక్ సిగ్నేచర్ వేరియంట్లో మనకి ఇంట్రెస్టింగ్గా అలాయ్ వీల్స్, క్రూజ్ కంట్రోల్ 2 ఫీచర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఈ ప్రైస్ పాయింట్లో ఎవరు కూడా
ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎవరు ఇవ్వట్లే. అది కూడా ఒక స్కోడా కంపెనీ కార్లో మీకు ఈ అలాయ్ వీల్స్, క్రూజ్ కంట్రోల్ ఈ ప్రైస్ పాయింట్లో దొరకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని నాకు అనిపించింది. సో ఆ ఫీచర్స్లోకి మళ్ళీ వెళ్ళే ముందు ఒక్కసారి కైలాక్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి చూద్దాం. స్కోడా కైలాక్ ఫస్ట్ స్కోడా కార్ అండి, బ్రాండ్ వాల్యూ. మీరు స్కోడా కార్ వేసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే పీపుల్ విల్ సీ లైక్ అరే స్కోడా కార్ రా అని చూస్తారు అనమాట, అటెన్షన్ దొరుకుతుంది. సో స్కోడా కార్కు ఉన్న బ్రాండ్ వాల్యూ అది. తర్వాత డ్రైవింగ్ క్వాలిటీ, స్కోడా కైలాక్ రైడ్ క్వాలిటీ ఈజ్ రియలీ రియలీ గుడ్. రైడింగ్ చాలా స్మూత్ ఉంది అండ్ కంపేర్ టు ఆల్ అదర్ కార్స్ ఇన్ ద సెగ్మెంట్ ఇట్ ఈస్ రియలీ గుడ్ అనమాట. సో ఇట్స్ వెరీ సుపీరియర్. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ స్కోడా కైలాక్లో ఉంది. సేఫ్టీ రేటింగ్తో పాటు యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ బాగా ఇచ్చారనమాట ఇక్కడ. సో స్కోడా కైలాక్ ఆ రకంగా ఇట్స్ ఎ గుడ్ కార్. బట్ కాన్స్ విషయం వచ్చేసరికి ఫ్యూల్ ఎఫిషియన్సీ, మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. సో సిటీలో మీరు ఎక్కువ రన్నింగ్ ఉంటుంది, మైలేజ్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే కొంచెం మీరు ఆలోచించాలి స్కోడా కైలాక్ తీసుకోవడానికి. బట్ మీ రన్నింగ్ సిటీలో అంత ఎక్కువ ఉండదు, హైవేస్ కూడా డ్రైవ్ చేస్తాను, అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తానంటే దెన్ స్కోడా కైలాక్ క్యాన్ బి కన్సిడర్డ్ అనమాట. ఎందుకంటే విత్ ద ఫీచర్స్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్, ఇట్స్ ఎ గుడ్ థాట్. అండ్ రేర్ సీట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది స్కోడా కైలాక్లో, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు మీరు వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టండి, వాళ్ళు కూడా కంఫర్టబుల్ అనిపిస్తే అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకోటి స్కోడా కైలాక్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే స్పేర్ పార్ట్స్ కాస్ట్. స్కోడా కంపెనీ స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ వీ నీడ్ టు కన్సిడర్ అనమాట. సో ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, మన స్కోడా కైలాక్ సిగ్నేచర్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే అలాయ్ వీల్స్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ, అది వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది. అసలు ఈ ప్రైస్ పాయింట్లో క్రూజ్ కంట్రోల్ ఈజ్ రియలీ గ్రేట్ అనమాట. ఎందుకంటే హైవే డ్రైవింగ్కి క్రూజ్ కంట్రోల్ బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్తున్నాడు. తర్వాత స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ అది కూడా ఇస్తున్నాడు. సో ఈ స్పెసిఫిక్ కారు మనకి డెఫినెట్లీ ఎవరైతే హైవే డ్రైవింగ్ లాంగ్ జర్నీస్కి వెళ్తారో డెఫినెట్లీ ఈ వేరియంట్ కూడా పిక్ చేసుకోవచ్చు. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఒకటి మిస్ అవుతుంది, నాకు అదొకటి మిస్సింగ్ అనిపించింది తప్పితే ఓవరాల్గా స్కోడా కైలాక్ సిగ్నేచర్ 10.73 lakhsకి ఇట్స్ వెరీ వాల్యూ ఫర్ మనీ అని నా ఉద్దేశం. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. మన లిస్ట్లో లాస్ట్ కార్ ఏమో హుండై వెన్యూ అండి. హుండై వెన్యూ నేను స్పెసిఫిక్గా ఇప్పుడు ఏ వేరియంట్ పిక్ చేయలేదు, ఎందుకంటే హుండై వెన్యూ న్యూ జనరేషన్ November 4th లాంచ్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అయితే దొరికాయి. సో దాని మీద నేను ఒక డీటెయిల్ వీడియో అయితే నేను చేశాను అనమాట, హుండై వెన్యూ న్యూ జనరేషన్ అని చెప్పేసి, అది మీరు చూడొచ్చు. అండ్ హుండై వెన్యూ న్యూ జనరేషన్లో దే ఆర్ లైక్ ఇంట్రెస్టింగ్లీ మంచిగా సైజ్ అయితే పెంచారు, హైట్ అండ్ విడ్త్, తర్వాత వీల్ బేస్ కూడా పెరిగింది. సో స్పేస్ వైజ్ పెరిగింది అండ్ ఫీచర్స్ కూడా బాగానే పట్టుకొస్తున్నారని తెలుస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ అయితే మనకి టైం పడుతుంది రావడానికి, దాని మీద కూడా మళ్ళీ ఫుల్ వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి నేను చేసిన వీడియోలో ఐ గేవ్ రియలీ గుడ్ డీటెయిల్స్ అబౌట్ హుండై వెన్యూ ఫేస్ ఇట్. ఆ వీడియో మీరు చూడొచ్చు అనమాట. సో 7th కార్గా మనం హుండై వెన్యూ న్యూ జనరేషన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ కార్. ఈ ప్రైస్ పాయింట్లో మనకి దొరుకుతుంది గ్యారంటీగా. సో దట్ ఈస్ ద 7th కార్ ఇన్ ద లిస్ట్ అండి. సో ఈ 10 కార్స్లో మీకు ఏ కార్ కరెక్ట్ అనిపించింది అది మీరు కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చింది అంటే వేరియంట్ వైజ్ కానీ కార్ వైజ్ కానీ, లేకపోతే నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఏ ఫీచర్ మిస్సింగ్ అనిపిస్తుంది అది మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో ఇంకా మనకేంటంటే కార్స్ విషయంలో ఫస్ట్ టైం కార్ కొనాలనుకునే వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఉందన్నమాట, అది క్రియేట్ చేశాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. అండ్ కార్ మామ కమ్యూనిటీ ఉంది, కార్ మామ కమ్యూనిటీ మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి.